మీ ప్రొఫైల్ బాగుంది. ఈ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి. విల్ కాల్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ కూడా పోయింది. మీకు పెళ్ళయిందా? అవును సార్. ఓ సారీ అమ్మా. ఎప్పుడు పోయారైనా? అయ్యయ్యో, ఆయన పోలేదండి, జాబ్ ఒకటే పోయింది. ఓకే. ఇందులో హాబీసు, డిగ్రీలు, మార్షల్ స్టేటస్ లేదండి. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయి? సార్ ఓ కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నేను కరెంట్ అఫైర్స్ గురించి అడగట్లా, మీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయో అడుగుతున్నా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అమ్మోయ్, మెడలో తాళి, కాలికి మెట్టులు, నుదుటిన బొట్టు లేని సనాతన స్త్రీమూర్తి. అవి నా పర్సనల్స్ అండి, మీరెందుకు అడుగుతున్నారు? ఆయన జాబ్కి తాళికి ఏంటి సంబంధం? అంటే మెడలో తాళబొట్టు వేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో గోకడం మానేస్తారు జనాలనా? ఆంటీ అని పిలిచేస్తారనా? మొగుడిని ప్రపంచానికి పరిచయం చేయకూడదా? ఎందుకు చేయరు? మళ్ళీ మీరేదో పెద్ద భక్తురాల్లాగా నలుగురిని పిలిచి మైకట్టేసి అమ్మా పూజ చేశానమ్మా పూయమ్మా అది గాలికి పడ్డాం. నిజంగా దేవత దిగి వచ్చినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ మీకు వంకాయకి సొరకాయకి తేడా తెలియదు, అదేం కర్మం. ఇదేమిటి అది వంకాయ, నాకు వంట రాదు. ఈ ఆఫీస్లో పనిచేయాలంటే వర్క్ రాకపోయినా పర్లేదు, కానీ మొగుడిని, కుటుంబాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలి. వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసుకొని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అనుభవం ఇన్స్టా రీల్స్ వేసుకెళ్ళు. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టి మాట్లాడడం నేర్చుకో. చెప్తా నీ పని. ప్రసాద్ గారు, జేసీ వచ్చేస్తున్నాడు. ఆపొచ్చు కదండి. బస్సును ఆపగలం కానీ బాంబును ఆపలేం కదండి. అంతేలేండి, పదండి. త్వరగా రండి. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట. నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ, బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా, రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అది మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్లో నీ యాక్షన్లో, ఎక్స్ప్రెషన్లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుని ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలా మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి, ఫీల్ అవుతాడు మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్, రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా? కదా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కటి సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడు నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా ఇస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సరైన లాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు జేసీ, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందిద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. కరెక్ట్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ మేము అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ, అర్థమైంది కదా? ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపాయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹1. ఈఎంఐలు ఉండేది ₹1. చూడ్డానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే, పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడు మాట్లాడితే నలుగురు కోరస్ ఇచ్చినట్టు ఉంటుంది. హాయ్ సార్, మీ గురించి, మీ కంపెనీ గొప్పతనం గురించి మా నాన్నగారు చెప్పారండి. నేను పొగడతలకు లొంగనని చెప్పలేదా? అది కూడా చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది కదండి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 1 lakh. 20,000. థ్యాంక్ యూ మేడం. సడన్గా 80,000 వేరియేషన్ చెప్పిన ఒప్పుకున్నాడేంటి? పని చేతకాని వాడే పొగుడతాడు. జీతం పనిని బట్టి డిసైడ్ చేయాలి. భజన చేస్తే దూరం పెట్టాలి.
ఇంకొంచెం అని కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వితే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్లో ఉంటారు. రెడ్డి గారు చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించే దేవుడే మనసు కాదు నోరు. నోరు అరే నేనేం చెప్పలేదురా. అదేలే మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ ఇవ్వే. ఆ, చూడండి, ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఇంత ఫాస్ట్గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఛీ. ఏం చెప్పుంటదంటారు? ఏముంది? శవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేశాడో అని జపాన్లో చెప్పి ఉంటది. తోషీబా. ఆ కళ్ళు చూసారా మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా? ప్రసాద్ గారు గుర్రం మీద వెళ్తున్నారా? రెడ్డి గారు ఎంటర్ బట్టన్ మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఈ ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటని అడిగితే గోరుచుట్టని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా, ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు నీ పేరేంటి? సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? ఏయ్! నాలుగు కళ్ళేసి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రసాద్ గారు ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డక్షన్ లెగ్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సత్యరెడ్డి చంపేద్దాం, ఒక్కొక్కరిని నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, కొంచెం ఆడుగా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలా గరిచావు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది? నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడ్డి గారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందో నింపేశాం, తలకెక్కేసింది అంతే. జపాను, నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే? నేను మీలా కాదు, 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటు 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాకు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవర్ యాక్షన్ చేసావు. అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి? మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగ్ కేరింగ్ విత్ డేరింగ్తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ మ్మ్. సార్ మ్మ్. ఏంట్రా తాడు కట్టడం మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నాడు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావురా? సాయి నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి, మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే అబ్బో వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే, మే రాత్రి చూడలేదనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండం నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి అది మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్లో జపాను అదే చెప్పింది, తర్వాత జేసీ సొప్పులు ఎత్తానంటే ఆశపడి మొత్తం చెప్పేసింది.
ప్రసాద్ గారు ఆ. అందుకే చెప్పుడు మాటలు వినకూడదండి. ఏం చేయమంటారు సార్ నా కర్మ ప్రసాద్ ఆ, అండ్ రెడ్డి గారు కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. మ్మ్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లో ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. పదండి వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ లో చేయి బయట పెట్టుకుని కూర్చోండి. ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ మూల ఉంది రైట్ షోల్డర్ కాలర్ బోన్ అండి. అంటే మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారని. ఏంటి పిలిచేం మాట్లాడట్లేదు? ఏమో ఎందుకు రమ్మంది అంటారు? మొన్న ఆవిడేవో రూల్స్ అంది కదా, అది చెప్పడానికి అనుకుంటా. ఏంటా రూల్స్? ఇచ్చట మూత్రం పోయి రాదు, బాత్రూంలో కలరా ఉండలు వెయ్యాలి, చెత్త డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఆవిడ హెచ్ఆరా మెయింటెనెన్స్ అండి? మీరిద్దరూ ఆఫీస్కి లేట్ కిందకు వచ్చారు. పెట్రోల్ రాత్రి తాగింది దిగలేదు. ఓకే, బయోమెట్రిక్ చెక్ చేస్తా. రేపటి నుంచి మీరిద్దరు కరెక్ట్గా టైంకి రాలేదనుకో శాలరీ కట్ చేస్తా. అలా అయితే ముందు జేసీ శాలరీయే కట్ చేయాలి. ఎందుకు? అంటే ఆయన వేలు బయోమెట్రిక్లో దూరదు కదా. జేసీ మన బాస్. తను ఇంకొకసారి ఏమన్నా అంటే నేను టాలరేట్ చేయను. ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలీదు. ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడూ పనికిరాని బాతా కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మొన్న నువ్వు అన్న మాటలకి జేసీ చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వెళ్ళండి. జేసీని తీసుకొస్తే అందరి ముందు సారీ చెప్పండి. ఫ్లోర్ సైలెంట్గా ఉండాలి. సౌండ్ వచ్చిందా అవుట్. ఐ సెడ్ అవుట్. ఇప్పుడు అర్థమైందా? మ్హూ. చేసి దీనికి పవర్ ఆఫ్ వాటర్ రాజు వెళ్ళిపోతుంది. మ్. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే చుక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. మ్. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, ఆ. బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంత ఉంది మరి? చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్. ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి ముందు మీరే చెప్పాలి సార్. సార్. దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలు వేద్దాం. వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసీ. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు, సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానమల్ ఎవరమే, మొక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ శాలరీయే తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్, నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్కి తీసుకొచ్చిన తార్పాన్ వేసుకొచ్చావు. ప్రసాద్ గారు, మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి. జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యావని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ చేసి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చేసి. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలో నన్ను అడగండి. అయ్యో, నువ్వెంత ఓపెన్గా అడుగుతావని తెలియజేసి.
పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ను మీద కూర్చోవా? ఛీ వాళ్ళిద్దరు సాలరీలు ఆపే. వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది, నేను ఇంక బయలుదేరుతాను. రెడ్డి గారు హ్మ్. ఎప్పుడు పేపాలు తాగుతారో పెగ్గనే ఆఫర్ చేశారండి. నరదిష్టి కంటే మీ దిష్టి చాలా డేంజర్ అండి. సర్లేండి పదండి. బిల్లు మీదే. సర్లేండి పదండి. రెడ్డి గారు ఈ టార్గెరియన్స్ ఎప్పుడు లానిస్టర్స్ కి విధేయులుగానే ఉంటారు. కానీ లానిస్టర్స్ దే ఇనుప సింహాసనం. అవును. హలో, నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని, స్టార్క్ వంశస్థుడిని. నేను మీతో రావచ్చా? స్టార్ కోప్స్ వస్తులా మీరు? మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారంట కదా? కానీ లానిస్టర్స్ కి ఎండు చేపలంటే పడదు. కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి. ఓ అవును. ట్రై చేయాలి. నేను కాల్ భార్యని. కలిసి డ్రాగన్ల తెల్ల అంటే వడ్కా బ్యాచ్ అండి. ఫుల్ తాగినా కూల్ గా ఉంటారు. అందరు కలిపి నాతల మీద ఎక్కారా? ఆ. పదండి వెళ్దాం. ఓకే. ఓసి వేస్తావు నువ్వు? రే ఎక్కడెక్కడ ఆఫీస్ మొత్తం కట్టుకొని వెళ్తున్నారు? 7 రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికి. అంటే మందేడా సిగ్గులేదరా ఆ మాట చెప్పడానికి? సిగ్గు. ఉమ్? నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని మాకు సింగిల్ ప్యాక్ ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం. అడగలేదే. నువ్వు కేఎఫ్సీ బకెట్ ఆర్డర్ పెట్టుకొని బర్గర్ ముక్కలు మా మొహమ్మద్ కొట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం. అడగలేదే. ఈ చీప్ లెక్కర్ పేలో మహా అయితే నువ్వు తెచ్చుకునే బజ్జీల కోసం ఆశపడింది కానీ మేం కాదే ఆశపడ్డాండి మనం. ఏ రోజు లేదు. రెడ్డి గారు ఎంతకన్నా మేనేజ్ చేయడం నా వల్ల కాదండి. నిజమండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని వాడేశారు. మరే शुरू